సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో శ్రీ కనకదుర్గ అమ్మవారి ప్రాచీన మరియు పురాతన దేవాలయ ప్రతి సంవత్సరం లాగా ఈసారి కూడా ముత్యాలమ్మ మూడో రోజుగా భాగంగా కనకదుర్గ అమ్మవారి పండుగ ఉత్సవంతో ఘనంగా మరియు రోజు గురువారం కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి ఉదయం కుంకుమార్చన నివేదన జరుగుతున్నవి. ప్రబల ఊరేగింపు ఉంటుంది. కన్నుల పండుగగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కనకదుర్గ అమ్మవారి సేవా సమితి ఆధ్వర్యంలో మధ్యాహ్నం వీరబ్రహ్మణులతో ఎంతో గొప్పగా జరుగుతుంది. గత 1000 సంవత్సరాల నుంచి ఇద్దరు అమ్మవారు వేచి ఉన్న పూజా కార్యక్రమంలో భక్త జన సందోహం అందుకుంటున్న పూజా కార్యక్రమాలు అమ్మవారి తల్లి అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నారు. జై కనకదుర్గాయ నమః. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీ. అమ్మవారికి ఉత్సవాల్లో భాగంగా ఈ ప్రభలు కట్టడం అనేది విశేషం ఏమిటంటే అందరి యొక్క పాడి పంటలు బాగా పండాలని, తమ యొక్క పిల్లలు కూడా అందరూ కూడా మంచిగా ఉండాలని, విద్యాబుద్ధులతో అత్యున్నతమైన స్థానంలో ఉండాలని చెప్పి వెనకట ఎప్పుడో పెద్దలు నిర్ణయించినటువంటి యొక్క తారీఖుల అమ్మవారికి గురువారం నాడు బండ్లు కట్టడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇవాళ ఉదయం అమ్మవారికి పూజలు జరిగినాయి. మధ్యాహ్నం ఇది అయిన తర్వాత సాయంత్రం కూడా ప్రభల పండుగలతో వీరంగాలతో అందరూ కూడా బాజా భజంత్రీలతో వచ్చి ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని తమ యొక్క కోరికలు తీర్చుకొని అందరూ మంచిగా ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటారని చెప్పి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ వాగ్దేవి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి శక్తి రూపాంబాం దుర్గాం చండే నమామ్యహం. మన హుజూర్నగర్ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి యొక్క దేవాలయం అతి ప్రాచీనమైనది మరియు పురాతనమైనది. ఇటువంటి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా విశేషంగా మన ముత్యాలమ్మ కమిటీ వారిచే 3 రోజులు కూడా ఉత్సవాలు ఎంతో అత్యద్భుతంగా జరపడుతున్నాయి. అట్టి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు గురువారం రోజున మన కనకదుర్గ అమ్మవారి యొక్క దేవాలయంలో అమ్మవారికి ఉత్సవంలో భాగంగా ఉదయం పూట ప్రాతకాలార్చన, అమ్మవారికి అర్చన, నివేదన, మంగళీరామ దృష్టం తిరుపసావినం జరపబడినవి. మధ్యాహ్నం పూట ఈ యొక్క ప్రబల ఊరేగింపుతోటి ఉత్సవాలతో కోలాటాలతో అదేవిధంగా వీరబ్రాహ్మణుల యొక్క వీరంగాలతో కూడా ఎంతో అత్యద్భుతంగా నిర్వహించబడుతున్నాయి. ఇట్టి కార్యక్రమంలో కనకదుర్గ సేవా సమాజం వారు తమ వంతుగా ఆ యొక్క భక్తులందరికీ కూడా చక్కగా ఏర్పాటు చేసి ఉన్నారు. విశేషంగా ఈ యొక్క విశేషం ఏమిటంటే మన